హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశూరెడ్డి. ఈరోజైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ 3/2024 ఆన్ 11th సెప్టెంబర్లో మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ అనేది నవంబర్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మీకు జూలై 6న దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అనేవి క్లియర్గా ఇచ్చేసి, తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోమని ఒక ఆప్షన్ అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక దాని తర్వాత మనము ప్రొవిజనల్ లిస్ట్ కోసం అయితే ఎంతగానో వెయిట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ మాత్రము ఇప్పుడే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే అప్లికెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ విల్ నాట్ బి గివెన్ వెయిటేజ్ ఫర్ దర్ ప్రీవియస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్డ్ సర్వీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వారికి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మళ్ళీ షార్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల అవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మనకు ర్యాంక్, అదేవిధంగా అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించినటువంటి జెండర్, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీ, దానికి సంబంధించినటువంటి జోన్, అండ్ అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ కేటగిరీలో తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ, ఆ తర్వాత సిబిటి మార్క్స్లో వచ్చినటువంటి ఆధారంగా సిబిటి మార్క్స్, అయిన తర్వాత వెయిటేజ్ మార్క్స్ని యాడ్ చేసుకొని వెయిటేజ్ మార్క్స్ ప్లస్ సిబిటి మార్క్స్ ఆధారంగా ఇక్కడ ర్యాంక్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు సంబంధించినటువంటి ర్యాంక్ ఎక్కడ ఉంది అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు వచ్చిన ర్యాంకుని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.